నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ బాగున్నారండి? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. సార్, భార్యాభర్తల అనుబంధం అసలు వర్ణించలేము. ఆ భార్య, ఆ భర్త, ఆ జన్మకి వారిద్దరే అసలు అన్నట్టుగానే ఉండేది. ఆ వ్యవస్థ ఏర్పడటం కూడా అసలు అద్భుతం. అయితే ఈ మధ్య ఎలా మారిపోయిందో మనం అందరం చూస్తూనే ఉన్నాము. అయితే సౌమంగళిగా ఉండాలి అని ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది, సౌమంగళిగానే వెళ్ళిపోవాలి అని కూడా కోరుకుంటుంది. కానీ భర్త మాత్రం భార్య లేకుండా బ్రతకలేడు. అది కూడా మనం ఒప్పుకోవాల్సిన విషయమే. మిథునం సినిమా ఎంత బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు అసలు. అందుకే ఆ సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ భర్త ఉండలేరు, భార్య అంటే సర్వైవ్ అవ్వగలదు కానీ భర్త ఉండలేడు. కానీ కోరుకునేది మాత్రం తను భర్త 1000 ఏళ్ళు ఉండాలని అనుకుంటుంది, కానీ తను మాత్రం సౌమంగిలిగానే వెళ్ళాలి. ఆయన ఉండంగానే ఆయన చేతుల్లో వెళ్ళిపోవాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలి కోరుకోవాలని కోరుకుంటుంది. మన కుటుంబ వ్యవస్థ బలమైనది. భారతీయ వివాహ వ్యవస్థ, భారతీయ కుటుంబ వ్యవస్థ ఉన్న విశేషం ఇది. ఎంత అందం ఉంది ఇందులో, ఎంత అద్భుతమైనటువంటి వ్యవస్థలో పుట్టాము. అదృష్టం. అయితే ఈ సౌమంగళిగా పోవటం అన్నదానికి ఏమిటి, దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే భర్త ఆయుష్ని ఎలా తెలుసుకోవచ్చు? జాతక చక్రం పరంగా చూసుకుంటే కనుక కుండ్లీ చెప్తుందా ఎలా ఉండబోతుంది ఆయన ఆయుష్ అనేది? ఒకవేళ మరి జాతక పరిశీలన చేసే మన పెళ్లిళ్ళు చేసామంటే ఆయన అర్ధాయుష్కులు పోయారు అని కూడా చెప్తూ ఉంటారు. మంది జాతకాలు పరిశీలన చేసుకుంటారు. కొంతమంది చూసుకోకుండా చేసుకుంటారు. మాకు జాతకాల పట్టింపు లేదనే వాళ్ళు ఉంటారు. అల్టిమేట్ గా ఏంటంటే బుద్ధి కర్మానుసారినే అన్నట్టుగా వీళ్ళకి ఏం జరగబోతుందో దానికి తగ్గ పరిస్థితులకు ఏర్పడ్డట్టే మాకు నమ్మకాలు లేవండి, మాకు నచ్చింది, వాళ్ళ కుటుంబ నేపథ్యం నచ్చింది, వాళ్ళ పరిస్థితి బాగుంది, వాళ్ళు మా అమ్మాయికి లోటు ఉండదు, ఇలాంటివి చూసుకున్నాం అంటారు. అసలు కష్టం ఒకవేళ వైధవ్యం ఉన్నదే పోతే ఏ స్త్రీ అయినా సరే సుమంగళిగానే జీవించాలని కోరుకుంటుంది, కానీ వైధవ్యాన్ని ఎదుర్కోవాలని, వైధవ్యాన్ని అనుభవించాలని ఏ స్త్రీ కోరుకోదు. అలాగే ఉండాలి. మరి ఆ సౌమంగళ్యత్వం ఉండాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? అమ్మవారి పాదాలను ఆశ్రయించటమే. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని చెప్తారు పెద్దలు. సో అమ్మవారిని ఆశ్రయించడమే. జనరల్ గా ఈనాటి కాలమాన పరిస్థితులను బట్టి ఉద్యోగ రీత్యా కొంతమంది మన సాంప్రదాయమైన కుటుంబాల్లో ఉన్నవాళ్ళైనా సరే తెలిసి తెలియక, పాపం వాళ్ళకి తెలియకపోవచ్చు, మాటికి కంఠం నుంచి మంగళసూత్రాలను తప్పించడం, బొట్టు పెట్టుకునే కుంకుమ పెట్టుకునే స్థానంలో ఏవో టిక్లీలు చిన్న ఏవో స్టిక్కర్ తో కూడుకున్న పెట్టుకోకూడదా? ఏది పెట్టుకున్నా ముందు కుంకుమ అనేది ఏంటి, ఇక్కడ పాపిటి స్థానంలో కుంకుమ పెట్టుకుంటాము. అది ఎంతమంది పెడుతున్నారో చెప్పలేము, ఎక్కడో మీ బోటి వాళ్ళని చూస్తున్నామేమో ఏంటి. అలాగే నుదుటిన కుంకుమ ధరించాలి, చక్కగా ₹1/2 సైజులో ఉంటే ఎదుటి వాళ్ళకి ఒక గౌరవ భావన, అమ్మా నమస్కారం అండి అంటారు కదా. ఆ గౌరవ భావనే వేరు, ఇదే వేరు. ఎందుకంటే ఆజ్ఞాచక్రంలో కుంకుమ ధరించడం అనేది అనేక రకాల దోషాలని నివృత్తి చేస్తుంది, చక్కటి శుభాలని కలిగిస్తుంది, శుభ పరంపరలను వసంగుతుంది అనేది మన పెద్దవాళ్ళు చెప్తూ వస్తున్నమాట. సో దాన్ని పాటించాలి. ఇలాంటి చిన్న తెలిసి తెలియక చేసే తప్పుల్ని చేయకుండా మన పురాతన సాంప్రదాయాన్ని, మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళు ఏం చెప్పారో అవన్నీ పాటిస్తూ చక్కగా 10 కాలాలు కోరుకోవాలి. మా వారు చల్లగా ఉండాలి, నా పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని కోరుకోవాలి. ఇప్పుడు పిల్లలకి మరి ఉన్న ఫైనాన్షియల్ ఇప్పుడు గతంలో అంటే పిల్లలకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండేది కాదు ఆడవాళ్ళకి. అంటే మా వారు లేకపోతే నా బతికేంటి అన్నట్టు ఉండేది. ఇప్పుడు అట్లా లేదే. అలా ఉండాలని కాదు, ఇండిపెండెంట్ అయిపోయాం కదా, అలా ఉండాల్సిన అవసరం లేదు కాదు. సో మనిషితో అవసరం ఖచ్చితంగా అవసరం. సో కనుక ఏమిటంటే దాని విలువ తెలుసుకోవాలి. ఎందుకంటే భార్యకి భర్త ఉండి ఆ పసుపు కుంకుమలు అవన్నీ ఉన్నప్పుడే, సౌమంగళిగా ఉన్నప్పుడే విలువ.
అవి లేని వాళ్ళకి ఎట్లా ఉంటుందనేది అవి లేని వాళ్ళు అనుభవించే వాళ్ళకి వాడికే తెలుస్తుంది తెలుస్తుంది ఆ బాధ. ఆ బాధ. ఏ పేరెంటాలకి పిలవరు, ఏ ఫంక్షన్లకి పిలవరు, అన్నిట్లో చివరిలో కూర్చోబెడతారు. వెరీ సాడ్. ఇవన్నీ కుటుంబ వ్యవస్థలో ఉండే ఇవి. అంటే ఈ రోజుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొంతమందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ముఖ్యంగా సాంప్రదాయమైన కుటుంబాలు అందరికీ తెలుసు. అందుకని ఎవరైనా సరే ఈ సౌమంగళిత్వాన్ని ఖచ్చితంగా కోరుకుంటారు. భర్త ఆరోగ్యంగా ఉండాలి, ఆయన 10 కాలాలు బలంగా ఉండాలి, ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడే నేను నిష్క్రమించాలి అని ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది. ఎందుకంటే ఆ పసుపు కుంకుమలతో వెళ్ళడం అనేది ఆవిడకి గౌరవం అని ఏ స్త్రీ అయినా కోరుకుంటారు. బట్ ఏంటంటే జాతకంలో అష్టమ స్థానంలో సౌమంగళిత్వాన్ని సూచిస్తుంది. అష్టమ స్థానంలో దోషాలున్నా, ఏమన్నా ఇబ్బందులున్నా, దానివల్ల ఈ సౌమంగళిత్వానికి విఘాతం కలిగితే వైధవ్యాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటి దోషం అంటే ఏంటండి? అష్టమ స్థానం అక్కడ ఉన్న గ్రహాలు కాబట్టి ఇంకా మనం దాని డీటెయిల్స్ లోకి వెళ్లకుండా ఈ టాపిక్ మాట్లాడకుండా, అక్కడ దోషం ఉంటే ఈ సౌమంగళిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది, వైధవ్యాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. అలాగే సప్తమ స్థానం భర్త ఆయుర్దాయాన్ని, భర్త పొందే అపమృత్యు దోషాన్ని, భర్త పొందే అర్ధాయుష్ జీవితాన్ని సూచిస్తుంది. సో అక్కడ దోషాలు ఉన్నా వాటిని కూడా మనం అమ్మవారిని ఆశ్రయిస్తే అవి నివారింపబడతాయి. ఎందుకంటే జాతక పరిహారాలు చేసుకుంటే ఉత్తమం. అది గ్రహస్థితి ప్రకారం, మీ జాతకం ప్రకారం జ్యోతిష్యం సూచించిన పరిహారాలను చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. ఎప్పుడు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పట్లా, కానీ అవి చేతకాని వాళ్ళు, అవి చేయించుకోలేని వాళ్ళు, మనకి మనం అమ్మవారిని ప్రార్థించుకోవడం అనేది ఆల్వేస్ మనకి పద్ధతి ఉంది, అమ్మవారు చెప్పింది. కాబట్టి అమ్మవారి అద్భుతమైన మంత్రం ఉంది లలితా సహస్రనామంలో, నామ మంత్రం అంటారు దీనికి ఉపదేశం ఏం అక్కర్లేదు. ఏంటి మడి ఆచారాలు కూడా పెద్దగా అక్కర్లేదు, శుచి శుభ్రత అవసరం. మడి ఆచారాలు అక్కర్లేకపోయినా శుచి శుభ్రత అవసరం. సో చక్కగా మీరు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఇది ఓం ఐం హ్రీం శ్రీం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే ఈ మంత్రాన్ని రోజుకి 1116 సార్లు, రోజుకి 1116 సార్లు జపం చేసుకొని 30 రోజులు చేసుకుంటే వాళ్ళ జాతకంలో అష్టమ స్థానంలో దోషాలున్నా, సప్తమ స్థానంలో దోషాలున్నా అవి తొలగింపబడి వీళ్ళు కోరుకున్న విధంగా, ఎందుకంటే ఏ స్త్రీ అయినా సరే సుమంగళిగానే మరణించాలని కోరుకుంటుంది. కారణం ఏంటంటే సుమంగళిగా మరణిస్తే వచ్చే జన్మ కూడా మళ్ళీ అలాంటి జన్మే దొరుకుతుంది, అలాంటి సౌభాగ్యమే దొరుకుతుంది అని ఒక శాస్త్రవచనం. అందుకని అదే కోరుకుంటారు ఎవరైనా సరే. మరు జన్మ ఉంటుందో లేదో తెలియదు, అది వేరే విషయం. ఒకవేళ ఉంటే గనక మళ్ళీ తను ఆడపిల్లగానే స్త్రీగానే జన్మిస్తే గనక, మాతృమూర్తిగానే జన్మిస్తే గనక మళ్ళీ సౌమంగళిగా సౌభాగ్యాన్ని అనుభవించే యోగం ఉంటుంది. కాబట్టి ఇది చేస్తారు. ఈ మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కంధరాయ నమః అనే మంత్రాన్ని రోజుకి 1116 చొప్పున 30 రోజులు కంటిన్యూగా చేసుకుంటూ, ఈ 30 రోజుల్లో వచ్చే శుక్రవారాలు, మంగళవారాలు కాస్త విశేషంగా అమ్మవారికి షోడశోపచార పూజలు చేసి, వీలుంటే ప్రతిరోజు లలితా సహస్రనామం పారాయణ చేసుకోవచ్చు, లేదా మంగళ శుక్రవారాలు చేసుకోండి. భక్తి అనేది భగవంతుడికి భక్తుడికి మధ్యలో మనకి మనమే నిర్ణయించుకోవాలి తప్ప వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇది చేయండి ఇది చేయండి అని చెప్తే అది ఒకవేళ మీకు భారం అయితే అది చెప్పిన వాళ్ళకి పాపం వస్తుంది, వ్యర్థం. అందుకని మనమే నిర్ణయించుకోవాలి. మనం నిర్ణయించుకొని ఈ మంత్రాన్ని చేయడం, అమ్మవారి పాదాలను ఆశ్రయించడం ద్వారా ఈ దోషం నుంచి నివారింపబడతారు. వాళ్ళు సుమంగళిగా జీవితాన్ని అనుభవిస్తారు, ఆ సౌభాగ్యాన్ని పొందుతారని మటుకు మనం చెప్పచ్చు. అద్భుతం సార్, చాలా చాలా అద్భుతంగా వివరించారు. మరి ఇది ఎంతమంది కోరుకుంటారు, ఎంతమంది దీన్ని ఆచరిస్తారు? తెలిసిన వాళ్ళందరూ కోరుకుంటారు, వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి తెలిసిన వాళ్ళందరూ కోరుకుంటారు. తెలియక అమాయకత్వంతో లేదా మూర్ఖత్వంతో ఉంటే ఏం చేసేది లేదు. మన ధర్మం మనం పాటించాలి, చేయగలిగింది లేదు కదా. లోకో భిన్న రుచి అంటారు. లోకంలో మన చేతికున్న 5 వేళ్ళే ఒక రకంగా ఉండవు. సో లోకం భిన్నమైన మనస్తత్వాలతో కలిగి ఉంటారు. కాబట్టి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న దీన్ని బట్టి ప్రతి స్త్రీకి కూడా
అలా అనుకుంటే ముమ్మాటికి ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఒక వయసు అయిపోయిన తర్వాత తోడు అనివార్యం. అనివార్యం. చాలా అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం. ఆయుష్మతి భవ.